ఒక్కళ్ళు మన రాష్ట్రం కోసం చేయాలి. అందరూ యూత్ ప్రతి రంగం నుంచి ముందుకు వచ్చి చేయాలి. ఇది ఒక్క ఎలక్షన్ కోసం కాదు, ఇది ఏదో పవర్ కోసం పోస్ట్ కోసం కాదు. ప్రజాసేవ అంటే ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలి. మన వంతు పని, మన వంతు త్యాగం మనం చేయాలి. నేనైతే రెడీగా ఉన్నాను చేయటానికి. మీ అందరూ కూడా యూత్ దయచేసి కరెక్ట్ పార్టీని నమ్మండి, కరెక్ట్ విజన్ని నమ్మండి. నమ్మి ముందుకెళ్ళి బుద్ధప్రసాద్ గారిని, బాలశౌరి గారిని, ఇంకా మొత్తం అలయన్స్ని గాజు గ్లాసు పైన ఓటేసి మొత్తం అలయన్స్ని గెలిపిస్తారని పూర్తి నమ్మకంతో ఈరోజు అన్ని వదులుకొని, నా మొత్తం జీవితంలో వదులుకొని ఇక్కడ మీకోసం వచ్చాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇంత ఆలోచన చేయండి. పథకాలు ఉంటాయి, దాంతోపాటు అభివృద్ధి కూడా ఉంటుంది. అదే కాకుండా మన ప్రాంతము దేశంలోనే మన రాష్ట్రము నంబర్ 1 రాష్ట్రంగా చూడాలని నా కోరిక. ప్రతి యూత్ కూడా అదే కోరిక ఉండాలి. అన్ని రాష్ట్రాలు వేరే డైరెక్షన్లో వెళ్తుంటే మనం ఇంకో వైపు వెనక్కి పోతున్నాము. అన్ని విధాలుగా వెనక్కిపోతున్నాం. మెల్లగా చూస్తే బర్మాలో కలపాల్సి వస్తుంది మనల్ని. దయచేసి అర్థం చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నేను 7 నెలలు తిరుగున్నాను. నాకు తెలుసు అక్కడ ఏం పని చెయ్యలేము, వాళ్ళతో ఏం పని కాదు. మీరు ఏ ఎమ్మెల్యేని ఎన్నుకున్నా, ఏ ఎంపీని ఎన్నుకున్నా వాళ్ళకి ఏ పని చేసే కెపాసిటీ లేదు, వాళ్ళకి ఏ పని చేసే పవర్ లేదు. సో ఈరోజు ఇంకొకటి, జనసేన పార్టీ అనేది ప్రతి కులాన్ని మతాన్ని ఒకటేలాగా చూసి అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చి సామాజికంగా రాజకీయంగా అందరినీ ముందుకు తీసుకుని వెళ్ళే ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఆ జెండా కింద ఆయన విజన్ మొత్తం రాష్ట్రానికి కులాలు మతాలు భేదాలు మన ఇళ్ళ కొట్టిన రోజు మనం ముందుకెళ్తాము. ప్రతి ఒక్కరము జన సైనికుడు అంటే మనం అరవటం కాదు, కేకలు పెట్టడం కాదు, ఒకరిని కొట్టడం కాదు. మన ప్రవర్తన, మన పద్ధతులు, మన ఆశయాలు ప్రతిదీ మనము సమాజ హితంగా మనం ముందుకెళ్ళాలి. మతాలలోకి వెళ్తాము, దాని తర్వాత మనకి అవకాశాలు ఉండవు. అదే కాకుండా ఇప్పుడు వచ్చిన మేనిఫెస్టోలో కూడా 4,000 రూపాయల పెన్షన్ చేయటము, ఈ 2 నెలలు కూడా పేదవాళ్ళందరికీ ఆదుకుంటామని కూడా ప్రామిస్ చేయడం జరిగింది. అదే కాకుండా నాకు పూర్తి నమ్మకము, ఏ మేనిఫెస్టో అయినా, ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ అలయన్స్ ఉన్నా కరప్షన్ ఉన్నాడు. మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఆయన నాయకత్వంలో మన రాష్ట్రం ఎంతో ముందుకు వెళ్తుంది అని నేను నమ్ముతున్నాను. మీరు అందరూ కూడా దయచేసి నమ్మమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నన్ను ఇక్కడ ఇంతమంది ఆగి ఉన్నందుకు, మీ అందరు టైం ఇచ్చినందుకు, అందరికీ ఘన స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రెండు సెక్షన్ రండి. శ్రీహరి గారు మండల జనసేన పార్టీ సెక్రటరీ సత్యనారాయణ గారు, సంబంధం వెంకటస్వామి గారు హైదరాబాద్లో, వేణు గారు అవనిగడ్డ నియోజకవర్గ ఓటర్ మహాశైలారా, మనం ఎదురు చూస్తున్నటువంటి మన తెలుగు జాతి ముద్దుబిడ్డ, లెజెండరీ క్రికెటర్, స్టార్ క్రికెటర్ మన అంబటి తిరుపతి రాయుడు గారు, మన అవనిగడ్డ నియోజకవర్గ ప్రగతి ప్రదాత డాక్టర్ మండలి బుద్ధ